ఆలయం కంప్లీట్ చేయండి సార్ అనేసి. కానీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. కమిషనర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ కొంతసేపు చేసినారు, వర్క్ స్టాప్ చేసి వచ్చినారు. నాకు రీజన్ ఇంతవరకు తెలియదు అధ్యక్ష. కొంచెం మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. కమిషనర్ గారు వర్క్ స్టార్ట్ చేశారంట, కొద్దిసేపు చేసి మళ్ళీ స్టాప్ చేశారంట. ఏందని అడిగితే అక్కడ జనాలు చెప్పడం అయితే టీడీపీ ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి వర్క్ స్టాప్ చేయండి అంటే స్టాప్ చేశారని కిందికి చెప్తున్నారు అధ్యక్ష. కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారని మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎంఈ గారు ఒకసారి దానికి సమాధానం ఇవ్వండి. వర్క్ ఎందుకు స్టాప్ చేసినారు సార్? వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకొని తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పండి. అట్లా అంటే మీకు కానీ తెలియకుండా స్టాప్ చేయడం ఏంటండి? స్టాప్ చేయడం ఉదయం నుంచి మీటింగ్ లో ఉన్నాము, స్టార్ట్ చేయొచ్చాము. అతను రిక్వెస్ట్ చేసి అది స్టాప్ అయిన విషయం మేము ఇక్కడికి వచ్చాము, మాకు తెలియదు మేడం, మేము ఒకసారి. కానీ అంటే అట్లా ఇన్ఛార్జ్ లో స్టాప్ చేయమంటే స్టాప్ చేస్తారా సార్? అంటే మాకు తెలియదమ్మా, మేము కనుక్కొని చెప్తాం. మీరు చెప్తుంటే మీ ద్వారా మాకు తెలుస్తుంది తప్ప స్టాప్ అంటే అక్కడ వర్కర్స్ మీ పర్మిషన్ తీసుకొని స్టాప్ చేయరా సార్? వాళ్ళ కొద్ది వాళ్ళని స్టాప్ చేసి వస్తారా? ఇప్పుడు మేము మీ సభ జరుగుతుంటే మేము అన్ని డిస్కస్ చేస్తే సార్ అది 8 o'clock కి స్టార్ట్ చేసినారు వర్క్. ఇప్పుడు ఇది కౌన్సిల్ స్టార్ట్ కావడం 11:30కి స్టార్ట్. ఒకవేళ మీకు 11కే అటెండ్ అయి ఉండొచ్చు, కానీ ఆ మధ్యలో 8:15కే స్టాప్ చేసి వచ్చినారంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్? మాకు నిజం తెలియదు, మేము కనుక్కొని సార్ కొంచెం త్వరగా దాన్ని కంప్లీట్ చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. వెంటనే స్టార్ట్ అయ్యేటట్టు చర్యలు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల News 9 and thank you for all the support and love.